హలో అండి. ఏంటి బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? కాదు, ట్రైన్ కోసం చూస్తున్నాను. ఓ గుడ్ జోక్. ఇది మీకు జోక్లా అనిపించిందా? ఏ కాదా? అయితే జోక్ అంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. ఎంత చెప్పినా ఎలా చెప్పినా సిగ్గు లేకుండా ఇలా నా చుట్టూ తిరుగుతున్నారు చూడండి, ఇది జోక్ అంటే. ఇది కూడా జోక్ కాదండి, ఎందుకంటే నేను సిన్సియర్గానే ట్రై చేస్తున్నాను కదా. ఇది జోక్ ఎలా అవుతుందో చెప్పండి. పదండి, మిమ్మల్ని ఎక్కడ కావాలంటే ఎక్కడ నేను డ్రాప్ చేస్తాను. ఏం అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి. అలా అనకండి, మీ కంటి నేను రోగ్లా కనిపిస్తున్నానా? భలేవారండి, నేను చాలా డిగ్నిఫైడ్ పర్సన్ అండి. కనిపిస్తూనే ఉంది మీరెంత డిగ్నిఫైడో. ఓ, మీ వెంట తిరగటం చూసి అలా అంటున్నారా? ఏం చేస్తాను చెప్పండి, ఏదైనా కష్టపడి సాధించమన్నారు, అందుకే మీ వెంట కష్టమైనా తిరుగుతున్నాను. ఎప్పటికైనా మిమ్మల్ని సాధించుకుంటానని. ప్లీజ్ అండి, నన్ను మరీ అంత చిరాగ్గా చూడకండి. మీరు అనుకున్నట్లు నేను మరీ అంత ఫూల్ కాదండి. మీ మనసులో నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు, అది మీరు నాతో చెప్పడానికి ఫీల్ అవుతున్నారు. చూడు మిస్టర్, నా పేరు శ్రీకాంత్ అండి. ఏదో ఒకటి అంతకుముందు ఒకసారి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నా జోలికి రాకండి. నాకు మీ మీద ఎలాంటి ఆలోచన లేదు. ఊరికి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఏమండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నాను, ఇంకేం కోరుకోవట్లేదు కదా. మీరెవరినో పెళ్లి చేసుకునే బదులు నన్ను, అసలు ఇంతకంటే ఏ ఆడపిల్లకైనా ఏం కావాలండి? ప్లీజ్ అండి, మీరు అనేస్తే వెంటనే మా వాళ్ళని తీసుకొచ్చి మీ వాళ్ళతో మాట్లాడిస్తాను, కాదనకండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూడండి, నాకు అసలే కోపం ఎక్కువ. ఇప్పటి వరకు చాలా భరించాను. మర్యాదగా మీ ప్రవర్తన మార్చుకోకపోయారు అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నాకు ఇష్టం లేదు అంటే వినిపించుకోరే. మీ ఇష్టం నాకు మీ కళ్ళలో కనిపిస్తుందండి. మీరు లేదంటే ఎలా సరిపోతుంది? అలాగా, మీ మొబైల్ ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి, చెప్తాను. నా కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది అన్నారుగా, అయితే ఆ కళ్ళనే ప్రేమించుకోండి.